నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం హైదరాబాద్లో గ్యాస్ కొరత, అదేవిధంగా పెట్రోల్ కొరత దారుణంగా ఉందంటూ కూడా ప్రజలు ఎగుబడతా ఉన్నారు. అదేవిధంగా మొత్తం పెట్రోల్ బంకులు నిండిపోయినాయి. అదేవిధంగా హెచ్పి గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ ఇట్లాంటి చోట్లంతా కూడా ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. గ్యాస్ కొరత, గ్యాసులు లేని వాళ్ళు ఉన్న ముందుగా వచ్చి ఒక 2-3 గ్యాస్ సిలిండర్లు అయితే ముందుగా తీసుకెళ్లిపోతున్నారు. బుకింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఒక హోటల్ వద్ద అయితే మనం ఉన్నాం, వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళు రోజు కూడా సర్వ్ చేస్తూ ఉంటారు, ఇప్పటికీ గ్యాస్ మీద చేసి సర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఆ గ్యాస్ కొరత ఎలా ఉంది, ప్రజలు ఏమంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి రండి అన్న. నమస్తే అన్న. నమస్తే. చెప్పన్న, అంటే చాలా దాకా హైదరాబాద్ లో గ్యాస్ కొరత అనేది వింటానే ఉన్నాం, అదేవిధంగా పెట్రోల్ కొరత ఉండేది వింటానే ఉన్నాం. అంటే గ్యాస్ కొరత అనేది ఇప్పుడు మీరు చూస్తే టిఫిన్స్, ఫుడ్ కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు, గ్యాస్ల మీదే చేస్తా ఉన్నారు. అంటే ఏంటి, ఏమనుకోవచ్చు, గ్యాస్ కొరత ఉందనుకోవచ్చా లేదంటే? గ్యాస్ కొరత అయితే గ్యారంటీగా ఉందండి. ఎందుకంటే మేము దాదాపు 15 రోజుల నుండి ఒక గ్యాస్ సిలిండర్ కోసం వెతుకున్నాము. చాలా మందిని కాంటాక్ట్ అయ్యాము. ఎవరినైనా గ్యాస్ సిలిండర్ లేదని అంటున్నారు. కొన్ని బ్లాక్ లో అయినా తీసుకుంటామని, ఎందుకంటే వచ్చే కస్టమర్లు వదులుకోలేము మేము. సో వాళ్ళని అడిగినా బ్లాక్ లో కూడా దొరకట్లేదండి. బ్లాక్ లో అడిగితే తెలియని వాళ్ళు అయితే 10-15 వేల వరకు వెళ్తున్నారండి సిలిండర్ కి. ఇక దాని గురించి మేము, ఎందుకంటే కస్టమర్ని వదులుకోలేక మేము చాలా మటుకు అన్ని ఎలక్ట్రిక్ కన్వర్ట్ అయ్యాము. కానీ ఎలక్ట్రిక్ వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే గ్యాస్ కంటే ఎలక్ట్రిక్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అది ఫస్ట్ మంత్ మాకు ఇంకా తెలీదు, కరెంట్ బిల్ ఎంత వస్తుందో కూడా తెలియదు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా మేము బిజినెస్ లో ఈ రెంట్స్ కట్టాలి, మేము ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి. సో అది మెయింటైన్ చేయాలంటే మేము కంపల్సరీ ఏదో ఒకటి చేయాలని ఎలక్ట్రిక్ కన్వర్ట్ అయ్యామండి ప్రస్తుతానికి. అంటే ముఖ్యంగా చూసుకుంటే, అంటే మీరు రోజు టిఫిన్స్ చేస్తూ ఉంటారు, చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు, ఇక్కడ ఆర్గానిక్ అనేసి. అంటే ఇప్పుడు ఇడ్లీలు కానీ, దోశలు కానీ ఇవన్నీ కూడా నేను చూస్తే గ్యాస్ మీద చేస్తూ ఉన్నట్టున్నారు. అంటే గ్యాస్ సిలిండర్లు ఇప్పటికీ మీకు ఎన్ని యూస్ అయింది, అంటే గ్యాస్ కొరత ఉన్నప్పటి నుంచి ఎన్ని యూస్ చేస్తారు? గ్యాస్ కొరత తర్వాత మేము చాలా మట్టు మా దగ్గర స్టాక్ లో ఉండేవండి, 1-2 పెట్టాము. ప్రస్తుతానికి వాటితోనే నడిపిస్తున్నాము. చాలా మంది కస్టమర్లు వస్తే వెనక్కి పంపిస్తున్నాము, ఎందుకంటే చాలా మంది ఆప్షన్స్ కావాలంటున్నారు. వెరైటీ ఫుడ్ కావాలంటే మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. మా దగ్గర లిమిటెడ్ మెనూ పెట్టాం ప్రస్తుతానికి, ఇడ్లీ ఉన్న దోశ అండి. సో సిలిండర్ ఉన్నంత వరకు వాటితో నడిపించాము. ఇంకా తప్పదు, ఒక మధ్యలో ఒక 1 వీక్ క్లోజ్ చేసామండి గ్యాస్ దొరక్క. సో ఆ 1 వీక్ లో మేము ఆప్షన్స్ చూసుకొని ఎలక్ట్రిక్ కన్వర్ట్ అయిపోయాము. సో ఎలక్ట్రిక్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది, కాకపోతే ఏంటంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతున్నాం మేము. అంటే ఎలక్ట్రిక్ కి గ్యాస్ కి తేడా అంటే ఏం చెప్తారు? అంటే టేస్ట్ పరంగా ఇవన్నీ కూడా సేమ్ గా ఉంటుందా లేదంటే? గ్యాస్ దానికి ఎలక్ట్రిక్ దానికి కొంచెం తేడా ఉంటుందండి, ఎందుకంటే గ్యాస్ న్యాచురల్ గ్యాస్ కదండి, అది దాని మీద చేసేది వేరేలా ఉంటుంది. ఎలక్ట్రిక్ మనకి ఏంటంటే సగం కొన్నిసార్లు దోశ సరిగ్గా కుక్ అవ్వచ్చు, సరిగ్గా కుక్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి సమ్మర్ టైం పవర్ కట్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి మాకు మార్నింగ్ వచ్చేపు ఈ మధ్యలో అయితే రాలేదు, ఒకసారి వచ్చింది పవర్ కట్. కానీ అది కూడా డిపెండ్, ఇప్పుడు పవర్ కట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు వేసే పని అది కూడా బిజినెస్ ఆగిపోతుందండి ఇప్పుడు. సో ఈ గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత వరకు గ్యాస్ సప్లై ప్రొవైడ్ చేసి కమర్షియల్ వాళ్ళకి హెల్ప్ చేస్తే బెటర్ అండి. అది అంటే చాలా వరకు కూడా కేంద్రం కానీ ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు, ఇబ్బందులు లేవు అంటూ కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంది, నోటీసులు కూడా జారీ చేస్తా ఉంది. అంటే ఇప్పుడేమో గ్యాస్ కొరత అంటూ కూడా ప్రజలు ఎగబడతా ఉన్నారు. అంటే నిజంగానే గ్యాసులు ఉన్న ప్రజలు ఎగబడి ముందస్తు జాగ్రత్తలుగా తీసుకుంటున్నారా ఏంటి? ముందస్తు జాగ్రత్త అని చెప్పొచ్చు. ఇంకోటి ఈ సోషల్ మీడియా వైరల్ ఒకటి అండి, ఏంటంటే చాలా మంది ఈ ఇన్స్టా రీల్స్ వాటిని చూసి వాళ్ళే నమ్మేసి ఓకే గ్యాస్ కొరత వచ్చేస్తుందేమో అని ముందే ఎగబడిపోతున్నారు. ఇప్పుడు మొన్నే చూసారు కదా పెట్రోల్, అది ఇష్యూ వేరేది కానీ వేరే విధంగా పోర్ట్రే చేసి జనాలందరికీ మొత్తం గ్యాస్ కాదు పెట్రోల్ దగ్గర ఇబ్బంది అయిపోయింది, కానీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది. సో గ్యాస్ ఏంటంటే ఇది ప్రాబ్లం ఉంది అండి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం లేదు అన్ని నార్మల్ గానే ఉన్నాయంటున్నారు. కానీ ఇప్పుడు మేము ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటున్నారంటే గ్యాస్ దొరకట్లేదండి, మాకు పైనుండి గ్యాస్ రావట్లేదు, సో మీకు ఇవ్వలేమండి అని వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు ప్రాబ్లం అనేది గవర్నమెంట్ నుండి ఉందా ఇక్కడ ఏజెన్సీ వాళ్ళ నుండి అర్థం అవట్లేదు అండి. అది నెలకి మీకు మొత్తం చూసుకుంటే ఎన్ని సిలిండర్లు అవుతాయి, లేదంటే మీకు ఎన్ని సిలిండర్లు ఇస్తారు ముందస్తుగా బుక్ చేసుకుంటే? మాకు బుకింగ్ అంటూ ఏముండదండి, మాకు డైలీ ఒక 4-5 సిలిండర్స్ అవుతాయండి. సో వాళ్ళు ఏంటంటే మాకు ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి వేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే గ్యాస్ దొరకపోవడం వల్ల వాళ్ళు రోజు కనీసం వారానికి ఒకటి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడిపోతున్నారు అన్నట్టు. సో గ్యాస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేమేం చేయలేమండి, మాకు పైనుండి రావట్లేదు, సో వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలని అంటున్నారు వాళ్ళు. నిన్న కూడా మాట్లాడి వాళ్ళు ఏమంటున్నారు అంటే అన్న గ్యాస్ అయితే దొరకదండి కొద్ది రోజుల వరకు, మరి గవర్నమెంట్ ఏమో ఇస్తామంటున్నారు కానీ మా వరకు అయితే ఏం రావట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు.
అంటే దీనిపై లాక్డౌన్ ప్రకటిస్తామంటూ కూడా చాలా వార్తలు వస్తుంది. అంటే ప్రధానమంత్రి ఉన్నత సరుకులు జాగ్రత్త ఉపయోగించుకోండి, లాక్డౌన్ లో ఎలా ఫేస్ చేశారో అలాంటి ఫేసెస్ కూడా ఇప్పుడు చేయాల్సి వస్తుంది, జాగ్రత్తలు వహించండి, మీరు కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఆ పార్లమెంట్ లో వీటిలో చెప్పడం జరిగింది. అంటే నిజంగానే లాక్డౌన్ వస్తే పరిస్థితి ఏంటి? లాక్డౌన్ వస్తే ఇంకేం చేయలేమండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ముందేమో పోయినసారి కరోనా లాక్డౌన్ కాబట్టి దాని గురించి మనకు అన్ని సదుపాయాలు అన్ని ఉన్నాయి, కాకపోతే జనాలు బయటికి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. సో మెయిన్ ఎనర్జీ క్రైసిస్ వచ్చిందంటే మనకి వంట గ్యాస్ కానీ ఇప్పుడు కుకింగ్ ఆయిల్ కానీ ఏదైనా పెరిగిపోతాయి రేట్స్. ప్లస్ జనాలకి మన లాక్డౌన్ అన్నారనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు స్టాక్ చేసుకుంటారు. సో అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. గవర్నమెంట్ అంటుంది లాక్డౌన్ సిచ్యువేషన్ రావచ్చు అంటుంది, కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పరిస్థితి ఉంది, సో ముందస్తుగా మీరు ప్రిపేర్ అవ్వండి అని జనాలకు ముందు ప్రిపేర్ చేసి పెడుతున్నారు, అంతే అండి. హాయ్ బ్రదర్. హాయ్. ఎక్కడ నుంచి మీరు? అంటే ఇక్కడ నుంచి అన్నా లేదంటే ఫ్యామిలీయా ఏంటి? మేము బ్యాచులర్, ఇక్కడ మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాం. సొంతూరు ఏది? సొంతూరు మాది తిరుపతి నగిరి. తిరుపతి దగ్గర నుంచి వస్తున్నారా? తిరుపతి నుంచి ఇక్కడ మేము జాబ్ చేయడానికి వచ్చాము అనమాట. జాబ్ ఇక్కడ మాది. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ సాఫ్ట్వేర్? 3 years నుంచి ఉంది, ఎగ్జాక్ట్లీ 3 years. అంటే ఇక్కడ పీజీయా లేదంటే పీజీలో ఉంటున్నాం. అంటే ఏంటి ఇక్కడ టిఫిన్ షాప్ ఇక్కడ కనిపించారా? అంటే ఫుడ్ ఏమన్నా ఇదా? అంటే పీజీలో గ్యాస్ కొరత అని చెప్పి 3 పూట్ల పెట్టాల్సింది ఒకటే కట్ ఆఫ్ 2 పూట్లే పెడుతున్నారు. సో దానివల్ల మేము పొద్దున వచ్చి బయట తినాల్సి వస్తుంది. ఏమని అడిగితే గ్యాస్ షార్టేజ్ అని చెప్తున్నారు. సో దే ఆర్ ఆల్సో ట్రైంగ్, బ్లాక్ లో కూడా దొరకట్లేదు అని చెప్పి అంటున్నారు. అంటే మీకు రెంట్స్ ఎట్లా ఉంటాయి? ఆ పీజీస్ లో రెంట్స్ కానీ ఇవన్నీ కూడా కట్టించుకుంటా ఉంటారు, నెలకి టైం అయితే రెంట్స్ కట్టాలి అంటా ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళని అడుగుతా ఉంటే ఫుడ్ టైంకి ఇవ్వండి, ముందు ఎలా ఉందో అలా ఇవ్వండి అని అడుగుతా ఉంటే ఏం చెప్తా ఉన్నారు? సో ఆ డిమాండ్ చేస్తే మేము రెంట్లు పెంచుతాము, సో మాకు గ్యాస్ తెచ్చుకోవడానికి, ఆర్ఎల్స్ మేము ఇలాగా 3 పూట్లు పెట్టాల్సింది 2 పూట్లు పెడతాము, మాకు దొరకట్లేదు కదా అని చెప్తున్నారు. సో ఏం చేయలేము, సిచ్యువేషన్ అర్థం చేసుకొని మనము అలవాటు చేసేసుకోవాలి. మీకు వెహికల్ ఉందా? మాకు వెహికల్ లేదు. అంటే ముఖ్యంగా చూసుకుంటే కేంద్రంలో చూసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం చూసుకోవచ్చు. నిన్న సిఫార్సులు జారీ చేయడం జరిగింది. చాలా మంది కూడా బ్లాక్ లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతా ఉన్నారు, పెట్రోల్ అమ్ముతా ఉన్నారు అంటూ కూడా చాలా నిన్న సిఫార్సులు జారీ చేయడం జరిగింది. అంటే ఏం చెప్తారు? అంటే గ్యాస్ కొరత లేదు అంటూ కూడా ప్రభుత్వం కానీ కేంద్రం కానీ చెప్తా ఉంది. దీనిపై మీరేమంటారు? గ్యాస్ కొరత లేదు. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే రేపటికి నాకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ముందే ఒక సిలిండర్ సరిపోతున్నా కానీ 2-3 తీసి పెట్టుకోవడం వలన అవతల ఇంకో 3 ఎవరైతే ఉంటారో వాళ్ళు లాస్ అవుతున్నారు. సో బెటర్ ఇది అర్థం చేసుకొని ఇండియా అంటే యునైట్ గా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని కావాల్సినంతే వాడుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని నేను అనుకుంటున్నాను. ఇండియాలో పాసిబుల్ అవుతుంది, బట్ దాన్ని బయట చూపించాలి, సోషల్ మీడియా ద్వారా అయినా ఏదో పొలిటీషియన్స్ ద్వారా అయినా అవేర్నెస్ ఇస్తే ఇట్ విల్ బి ఫైన్ అని అనుకుంటున్నాను. అంటే డైలీ ఇక్కడికే వచ్చి మీరు బయట వచ్చి ఎప్పుడైతే గ్యాస్ కొరత స్టార్ట్ అయింది అప్పటి నుంచి బయట తింటున్నారా? బయట ఒక పూట అయితే బయట తింటున్నాం. అంటే మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో లాక్డౌన్స్ కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇవన్నీ చాలా కంపెనీలకు ఇవ్వడం జరిగింది. అంటే మీకు కూడా ఏమైనా ఇస్తారా? మాకు లేదు. యాక్చువల్ నిన్న గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే ఇంకా డెసిషన్ అయితే తీసుకోవాలని అనుకుంటున్నాం. సో మాక్సిమం ఆఫీసెస్ నుంచే చేయాలంటారు, డైలీ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి హోటల్ సంబంధించి మరో వ్యక్తి మనతో పట్టినారు. ఒకసారి అన్నతో కూడా మాట్లాడదాం ఏంటి పరిస్థితి అనేది కూడా. అన్న చెప్పండి, అంటే ఇందాక మీ హోటల్కి వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే గ్యాస్ కొరత ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ గ్యాస్ కొరత ఉందంటున్నారు కేంద్రము, ఇక్కడ ప్రభుత్వం ఏమో గ్యాస్ కొరత లేదు అంటూ కూడా నోటీసులు జారీ చేస్తుంది. ఎలా అనుకోవచ్చు? ఈ యుద్ధాల వల్ల ముఖ్యంగా లాస్ అయింది ఎవరైనా ముఖ్యంగా హోటల్ పరిశ్రమనే. భారతదేశంలో జనాభా 150 ఉన్నా కానీ ప్రతి ఒక్కరు తినే ఆహారం వండే హోటల్లే ప్రామాణికంగా నడుస్తుంటాయి. ముఖ్యంగా ఈ హోటల్ ఇండస్ట్రీ ఈరోజు ఎంత దిగజారుతుందంటే ముఖ్యంగా మైగ్రెంట్ వర్కర్స్ ఏ విధంగా అయితే లాక్డౌన్ నుంచి వెళ్ళిపోయారో ఇక్కడ వర్కర్స్ అందరూ వెళ్ళిపోవడం జరిగింది. గ్యాస్ మాకు నార్మల్గా 1700-1800 నుండి ఈరోజు బ్లాక్లో 8000-9000 ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మెనూ తగ్గించాము, కస్టమర్స్ కూడా ఇప్పుడు అంత అమౌంట్ రాలేకపోతున్నారు. సో డే బై డే అనేది వర్క్ మ్యాన్ పవర్ పోతుంది, మాకు రెంట్లు పైన పడుతుంది, గ్యాస్ దీనివల్ల అనేక ఇబ్బందులు. ఈ పరిశ్రమ అనేది చాలా కుంగిపోతుంది. లాక్డౌన్ కంటే ఎక్కువ క్రైసిస్ ఈసారి ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ వచ్చింది, అప్పుడు మెడికల్ వచ్చింది, ఈసారి హాస్పిటల్ ఇండస్ట్రీ మొత్తం పడిపోయింది. ముఖ్యంగా చాలా మంది హోటల్స్ అనేది క్లోజ్ అయినాయి. ఒకప్పుడు హోటల్స్లలో
ఆ కట్టెలు నిషేధించారు. కట్టెల వల్ల ఏదో పొగ వస్తుందని. మోడీ గారు కూడా ప్రభుత్వం రాగానే గ్యాస్ గివిటప్ ఇచ్చా అనే సిస్టమ్ పెట్టారు మన డొమెస్టిక్ కూడా. ఈరోజు ఆ డొమెస్టిక్ కూడా కట్టెలు పడతారు. హైదరాబాద్ నగర్ కట్టెలు ఎక్కడండి? హైదరాబాద్ నగర్ లో ఉండే శ్మశానాలు. ఈరోజు శ్మశానం నుంచి కట్టెలు తీసుకొచ్చి మరీ వ్యాపారం చేస్తున్నారు. దౌర్భాగ్యం పట్టింది. కాబట్టి ఇప్పటికైనా గ్యాస్ జరిగే ఈ ఆగడాలు, బ్లాక్ లో ఆగడాలపై ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. దీనిపై సపరేట్ గా సిట్ లేదా విజిలెన్స్ ద్వారా మాకు అనేక నష్టపోతున్న మమ్మల్ని ఆదుకోవాలని మరోసారి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. అంటే ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఎవరైతే మోడీ గారు ఉన్నారో ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల సీఎంలతో అందరితో కూడా నిన్న కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడడం జరిగింది. గ్యాస్ కొరత లేదు, ఆల్రెడీ నోటీసులు అందించాము, ఎవరైతే బ్లాక్ లో అమ్ముతా ఉన్నారో వాళ్ళది మాత్రం చాలా దారుణంగా ఉంది, అది ఆపాలి. ఫస్ట్ బ్లాక్ లో 7,000 నుంచి 8,000 నుంచి దాదాపు 15,000 వరకు కూడా గ్యాస్ సిలిండర్లు అమ్ముతా ఉన్నారు. దీన్ని ఆపాలి అనేసి కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఏం చెప్తారు దీని గురించి? అంటే మీరు గ్యాస్ ఎంత పెట్టి, అంటే బ్లాక్ లో ఎంత పెట్టుకున్నారు? ఒకప్పుడు మేము బ్లాక్ లో నార్మల్ రెగ్యులేటర్ బ్లాక్ లో 2,000 ఇచ్చేది. ఈరోజు బ్లాక్ లో 9,000, 8,000, 10,000 వచ్చే అవకాశం ఉంది. ఒక ఇడ్లీ దోశ 50 రూపాయలు, 30 రూపాయలు అమ్మే కాడ 8,000 తీసుకొని ఏ విధంగా మేము బ్లాక్ లో ఆహారాన్ని అమ్ముతాం మీరు ఆలోచించాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే నిన్న మోడీ గారు చెప్పినట్టు మనకు సరిపడే గ్యాస్ ఉంది, కానీ ఇక్కడున్న వ్యవస్థ, ఇక్కడున్న మొత్తం బ్రోకర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా బ్లాక్ లో అమ్ముతుంది. దీన్ని నిషేధించాలి. ముఖ్యంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎస్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ యంత్రాంగం కూడా ఈ హోటల్కి అనుసంధానం అయిపోయి ఈ సివిల్ సప్లైస్ ద్వారా మాకు అనేక మంచి గ్యాస్ అందించాలి. ప్రభుత్వం ఆమోదించిన రేటు మాత్రం అందించాలి. ఈ బ్లాక్ వ్యవస్థను నిషేధించాలి ముఖ్యంగా. ఎందుకంటే నాణ్యమైన ఆహారాన్ని వండుతున్నాం అలాంటి హోటల్స్ లోకి కస్టమర్స్ రావాలంటే మాకు పెట్టుబడి అనేది ఒక ముఖ్యమైనది. ముఖ్యంగా దానివల్ల ప్రభుత్వం మరొకసారి ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టపరచాలి. అంటే ముఖ్యంగా చూసుకుంటే రోజు గ్యాస్ సిలిండర్లు వాడుతూనే ఉంటారు. ఇప్పటికీ ఈ రోజు ఇక్కడ చూసాను చాలా మంది వచ్చిపోతా ఉన్నారు. అంటే టిఫిన్స్ డైలీ రొటీన్ గా చేస్తా ఉన్నారు. అంటే ఎన్ని ఐటమ్స్ చేస్తున్నారు? అంటే ముందు ఐటమ్స్ కన్నా ఇప్పుడు తగ్గించడం జరిగిందా లేదంటే? ముఖ్యంగా ఒకప్పుడు 100 ఐటమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా జరిగే దోశ తవా ఉంది, అది కంటిన్యూగా ఉంటుంది. ఇడ్లీ స్టీమర్ ఉంటుంది, అది కంటిన్యూగా ఉంటుంది. లేదా ఆయిల్ ఉంటుంది పూరి కోసం. ఇలాంటి చిన్న చిన్న బేసిక్ టిఫిన్స్ అనేది క్లోజ్ అయిపోతాయి అన్నమాట. తందూరి ఎలక్ట్రికల్ ఉంది హైదరాబాద్ లో, తందూరి నడవది. ఎందుకంటే ఇంకోటి పవర్ కూడా ఇబ్బంది ఉంది. ముఖ్యంగా పవర్ అనేది ఇబ్బంది ఉంది. ఇవన్నీ ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మెనూస్ అనేది తక్కువ జరిగింది. బేసిక్ మెనూ ఇవ్వడం జరుగుతుంది. అది ఇండక్షన్ ద్వారా మ్యాగీ అలాంటివి కన్సిస్టెంట్ చేస్తున్నాం. రైట్. ఇప్పుడు మీకు లాభాలు ఏమన్నా ఎట్లా? రోజు ముందు కన్నా ఇప్పుడు చాలా తగ్గిందని? లేదండి, ఒక రోజు మాకు కౌంటర్ 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది వీకెండ్ లో. కానీ ఇప్పుడు ఏంటంటే దినదినము మాకు సగాని మెనూ 20% మెనూ ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి మాకు 10% కూడా సేల్ కూడా అవుతలేదు. మెయిన్ గా ఏంటంటే మైగ్రెంట్ వర్కర్స్ వెళ్ళిపోయారు. బీహారీస్ కానీ, జార్ఖండ్, రాంచీ, ఢిల్లీకి వచ్చే వాళ్ళు వర్కర్స్ లేరు. లోకల్ మ్యాన్ పవర్ రాదు. సో వర్కర్ షార్టేజ్ ఉంది, గ్యాస్ షార్టేజ్ ఉంది. ఉండమంటే ఎలక్ట్రికల్స్ ఏదైతే ఇండక్షన్ లాంటివి అవన్నీ హై కమర్షియల్స్ అయిపోయినాయి. దానికి సప్లై లేదు. దానికి రెడీగా ఇప్పుడు మన దగ్గర ఎక్విప్మెంట్ లేదని జస్ట్ ఆగ్రోమిక్ లాంటి అనేక సంస్థలు లేవని చెప్తున్నారు. దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తుంది హోటల్లో. కానీ హోటల్ నడవకపోతే మాకు రెంట్, వాటర్, ఎలక్ట్రిసిటీ, జిహెచ్ఎంసీ ఇవన్నీ ఫండ్స్ ఉంటాయి కదా. మాకు ఫండ్స్ ఎట్లా కవర్ చేసుకోవాలి? ముఖ్యంగా దానివల్ల హోటల్ ఇండస్ట్రీ మీద చాలా లాస్ అయిపోయింది. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే రోజు కూడా 3 పూట్ల కడుపు నిండా తినేసి రెస్ట్ తీసుకుని ఆఫీసులకు వెళ్ళి ఆ జీతం సంపాదించి ఇంటికి ఇచ్చే వాళ్ళు కూడా ఈ రోజు జీతం సంపాదించినా బయట వచ్చి తినే పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. గ్యాస్ కొరత లేదు అని చెప్తా ఉన్నా కూడా వినకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తగా 1, 2, 3 సిలిండర్లు ముందస్తు జాగ్రత్తగా తీసి పెట్టుకొని వేరే వాళ్ళకి సిలిండర్లు లేకుండా పాపం ఇబ్బంది పడతా ఉన్నారంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తా ఉండే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితి.